హాయ్ హలో ఈరోజు నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బేసన్లో చికెన్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆనియన్ చాప్, కొంచెం పసుపు, ధనియా పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని లైట్ బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి టమాటో వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని రెస్ట్ కోసం పక్కన పెట్టుకోవాలి. కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, ఒక లెమన్ జ్యూస్ పిండుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు రెడీ అయిపోయింది నాటుకోడి చికెన్ కర్రీ. బెస్ట్ కాంబినేషన్ విత్ రాగి ముద్ద. ఇలాంటి హోమ్ ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.